భారత క్రికెట్ జట్టులో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది. సీనియర్లు అనివార్యంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తోంది. వయసు అయిపోయింది, ఆడలేకపోతున్నారు అని కొందరి పట్ల బహిరంగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ సిడ్నీలో జరుగుతోంది. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. రోహితే వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బూమ్రా వెల్లడించాడు. శుభ్మన్ గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని నిర్ణయించిన రోహిత్ తను బెంచ్కు పరిమితం కావాలని భావించాడు. అది సుదీర్ఘ సమయం ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పక తప్పదు. సమీపంలో స్వదేశంలో ఎలాంటి టెస్ట్ సిరీస్లు లేవు. అలాంటప్పుడు ఒక మ్యాచ్ ఆడినా ఆడకపోయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే తక్కువ స్కోర్లతో రోహిత్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. సిడ్నీ టెస్ట్లో కూడా ఫెయిల్ అయితే అతనిపై మాయని మచ్చపడే అవకాశం ఉంది. తన స్వార్థం కోసం యువతకు అవకాశం లేకుండా చేస్తున్నాడనే విశ్లేషణలు రావచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా రోహిత్ ఇప్పుడు ప్రశాంతంగా బెంచ్పై కూర్చున్నాడు. తాజా పరిణామాలు రోహిత్ రిటైర్మెంట్ను సూచిస్తున్నాయని, అతని కెరియర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ టెస్ట్ కెరియర్ మెల్బోర్న్ మ్యాచ్తో ముగిసిందని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తేల్చేశారు. ఎందుకంటే ఇప్పట్లో మ్యాచ్లు లేవు. రోహిత్ కొనసాగింపుపై బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కోచ్ గంభీర్ కూడా ఆసక్తిగా లేడు. వాటన్నిటినీ అంచనా వేసుకునే రోహిత్ ఆఖరి మ్యాచ్ నుంచి వైదొలిగాడు. టెస్ట్ సిరీస్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా, లేక ఆస్ట్రేలియాలో ఉండగానే ఆ పని చేస్తాడా అన్నది చూడాలి. పైగా బూమ్రా రూపంలో భారత జట్టుకు మంచి కెప్టెన్ దొరికిన నేపథ్యంలో రోహిత్ గౌరవంగా తప్పుకోవటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత జట్టుకు రోహిత్ సేవలను అంత తక్కువగా తీసిపారేయలేం. అతను సమర్థుడైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన కెప్టెన్గా వ్యవహరించాడు. టోర్నమెంట్లు గెలిపించాడు. బ్యాటింగ్లో ముందుండి నడిపించాడు. బౌలింగ్ మార్పుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. డార్క్ హార్స్గా భారత జట్టులోకి ప్రవేశించి తిరుగులేని నాయకుడయ్యాడు. ఇప్పుడు 38 ఏళ్ల వయసులో తప్పుకోవటమే కరెక్ట్ అని అటు రోహిత్, ఇటు ఆయన అభిమానులు భావిస్తూ ఉండొచ్చు. ఆయన సేవలను మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఇప్పుడు రోహిత్తో పాటు కోహ్లీ కూడా రిటైర్ కావాల్సి వస్తుందన్న టాక్ నడుస్తోంది. సిడ్నీ టెస్ట్లో విరాట్ రాజు మళ్లీ విఫలమయ్యాడు. అతని కెరియర్ కూడా మస్కబారినట్లేనని చెప్పుకోవాలి. అంటే ఇద్దరు దిగ్గజాలు దిగిపోతే రాహుల్, గిల్, నితీష్ రెడ్డి లాంటి వారి పొజిషన్ పదిలమవుతుందని భావించాల్సి ఉంటుంది. చూడాలి మరి. ఎందుకంటే భారత జట్టులో ఏదీ సాధ్యం కాదు, ఏదీ అసాధ్యం కాదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.